తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం పోయిందని, ప్రగతి కాపుక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పటిదాకా సుమారు 1800 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గానికి జలకళ వచ్చిందని ఆయన చెప్పారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వ దోపిడీ చేసిందే తప్ప అభివృద్ది విస్మరించిందని తెలిపారు. ఎమ్మెల్యే టికెట్ తనకు వచ్చిందని ప్రకటించగానే ప్రత్యర్థులు పరారయ్యారని, 10 సంవత్సరాల అధికారం ఎలా పెట్టి అడ్డుగోలుగా సంపాదించుకుని ప్రజల్లో ముక్కలు లేకుండా చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఇది ఇందిరమ్మ రాజ్యమని, బడుగు బాలైన వర్గాల ప్రభుత్వమని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రిని ఈ ప్రాంతానికి రప్పించే అభివృద్ది పనులను శీఘ్రమతైనా చేపడతామంటూ సామేలు స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ గారు, ఏఈ గారు, దీని కింద ఉన్న లస్కర్ ఉంటుంది, దీని కింద లస్కర్, తర్వాత దీనికి కెనాల్కి సంబంధించిన అధికారులందరికీ, గౌరవ మా 6 మండల పార్టీ అధ్యక్షులు, పిఎస్సిఏ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సీనియర్ నాయకులు, గౌరవ ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నీళ్ళంటేనే ఒక 15 రోజులు మనకి ఈసారి కాలం వెనక్కి తలనీళ్ళు పోయినాం. ఎట్లా దేవుడా ఏమైందని, నేను ఇక్కడ స్వయాలు నేను వ్యవసాయదారుని కాబట్టి నేను కూడా ఇతర కలత చెందిన నేను. కానీ ఒకసారి వరుణదేవుడు కన్ను తెరిస్తే ఇప్పటి వరకు మళ్ళీ కూరుకోకుండా అంత భయంకరమైన వానలు పడ్డాయి. కనుక ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు పోయిన లేవనుకుడికేనా. ఇంకొక మాట, నీటి పారుదల కమిషన్ చైర్మన్ ఉంటాడు ఒక ఆయన, ప్రకాష్ అని, వి ప్రకాష్, ఈ సబ్జెక్ట్ వి ప్రకాష్, ఆయన ఒక యూట్యూబ్లో ఏం పెట్టినంటే దేవుడా దేవుడు వానపడద్దు అన్నాడు. నేను అనుకున్న ఈడేవుడు దరిద్రుడిని అమ్మకి వానపడద్దు అంటాడు. అలాంటి కేసీఆర్కు ఓటేయలేదు కాబట్టి వానలు పడొద్దని ముఖ్యుడు ఆయన. కేసీఆర్కు వానకు శిల్పులకు సంబంధం ఎక్కడి అంటే అంత దరిద్రుడు అన్నట్టు. కానీ మనమే ముక్తం, వానదేవుడా వానొచ్చిపోని చెప్తాం. వానమ్మ వానమ్మ ఒక్కసారన్నా వచ్చిపో వానమ్మ అని మనం అంటాం. ఎందుకంటే చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు. ఇది తెలంగాణ రైతాంగం వానదేవుని వానమ్మను కొలుస్తున్న సందర్భం. అంటే మనము కాంగ్రెస్ పార్టీకి అంత గొప్ప చేస్తుంది, కానీ వాళ్ళే వారనే పడతాడు. కానీ అలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రహ్మాండమైన ఆలోచనతోని నీటిపారుదల రంగం, వ్యవసాయ రంగం అన్నిట్లో కూడా నిన్న నేను వచ్చినప్పుడే గౌరవనీయులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పొచ్చాను. నేను సార్ నేను ఎస్ఆర్ఎస్పి 2nd ఫేజ్ దగ్గర కొడకాల దగ్గర నీళ్లు వదిలిపెడుతున్నా సార్, మీరు రండి సార్ అంటే సామ్యాలను వదిలిపెట్టమని చెప్పిండు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను నేను. కనుక కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ప్రాజెక్టులు కట్టింది, నదులకు అడ్డంగా ప్రాజెక్టులు కట్టి లక్షలాది ఎకరాలకు నీళ్ళు అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ మనం కల్లారా చూస్తా ఉన్నాం. ఇవాళ నాగార్జున సాగర్ 1956లో కడితే ఇప్పటి 70 సంవత్సరాలు అయింది. చెక్కు చెదల కింద నిలబట్లే. శ్రీశైలం డ్యామ్ కానీ, ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి కానీ, ఇవన్నీ కూడా మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఇవన్నీ కూడా మనకెందుకు సోలిపేట చూస్తున్నాం మనం. అది కూడా 56లో కట్టింది. ఎక్కడ చెక్కుదల మన తలుపు ఒకటి ఊసిపోతే మన తలుపును సెట్ చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని ప్రజల కోసం, రైతాంగం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం స్వతంత్రం వచ్చిన నాడు ఈ దేశానికి ఏం చేయాలని ప్రణాళిక తయారు చేసుకొని, పంచవర్ష ప్రణాళికలు చేసుకొని, ఈ 5 ఏళ్లలో ఏం చేయాలి, ఈ 5 ఏళ్లలో ఏం చేయాలి, ఈ 5 ఏళ్ళు ఏం చేయాలి, విద్య, వైద్యం, వ్యవసాయ రంగం అన్నిట్లో కూడా ఈ దేశాన్ని ముందు వరుస నడిపేయాలని గౌరవ నెహ్రూ గారు ఆనాడు ప్రధానమంత్రిగా ఉండి ఈ ప్రాజెక్టులన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. అందులో మొన్న పోచంపాడ మొన్న ఏది వరదలు వస్తాయి, పోచంపాడనా పోచారం, మొన్న కామారెడ్డి మెదకులో వచ్చిన వరదలు ఏతున్నాయో ఆ వరదలకు
పోచారం ప్రాజెక్టు 103 సంవత్సరాల ప్రాజెక్టు, అది ఇంత చెక్కులు ధరలే బ్రిటిష్ తిరిగినా కూడా ఏం కాలే. కనుక ఆనాడు అంత నాణ్యతతోని చిత్తశుద్ధితోని ఆనాడు ప్రాజెక్టులు కట్టారు. కానీ వీళ్ళు కూడా కట్టింది, మనం వచ్చినాడు మేము కడుతున్నాం చూడరు అని కట్టిండ్రు. కూలింది పోయింది, అయిపోయింది, సిబిఐ అయిపోయింది, మనం కట్టారు. నేను దానికోసం ఎక్కువ మాట్లాడదు. ఇక అంత పత్రికలు కనుక జరా ఉంటాడు హరియం కట్టాడు నూకొని పోదురు ఉన్నారా చెప్తాడు, ఆయన కూడా చెప్తాడు. కనుక వాళ్ళు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా భారతదేశంలో ప్రాజెక్టు కూలిపోతే సిబిఐకి ఇచ్చిన చరిత్ర భారతదేశం లెక్క లేదు. కానీ కడుతున్న ప్రాజెక్టు కొట్టకపోతే దానికి అర్థం ఉంది. వరద వచ్చింది కొట్టకపోయింది, కానీ అది కట్టి మొత్తం అయిపోయినాక అది నిలబడిపోయింది, బొరెబడది, చిక్కిపోయింది రకరకాలుగా. ఇక దాని మీద తర్వాత పీసీ ఘోష్ కమిటీ చేసి అయ్యా మీరు ఆ కమిషన్ మీరు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మీరే చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్కి ఇవ్వడం జరిగింది. వారిచ్చిన రిపోర్టు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకునే అధికారం కూడా ఉంది, కానీ తీసుకోలే. కనుక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా సిబిఐకి కేసు ఇవ్వడం జరిగింది, అది జరుగుతూ ఉంది. తర్వాత ఇప్పుడు మనం ఈ కాలువను వదిలిపెట్టాం. బ్రహ్మాండంగా ఒక తుంగతుర్తి నియోజకవర్గంలో 98,000 ఎకరాలకు నీళ్లు అందించే కార్యక్రమం 6 మండలాలకు. కనుక ఇది ఎంతో గొప్ప శుభకార్యం. అంటే ఈ సూర్యాపేటకు పోయింది, సూర్యాపేటకు 69,000 ఎకరాలు, కోదాడు పోయింది, రుతునగర్ పోయింది. కనుక ఆనాడు మహనీయులు, ఆనాడు పివి నరసింహారావు గారు ఫస్ట్ ఫేజ్ ఆయన తోపించి ప్రారంభం చేస్తే సెకండ్ ఫేజ్ కూడా ఇలా మనం అందరి పేర్లు ఉన్నాయి, గొప్ప గొప్పల పేర్లు అన్ని కాంగ్రెస్ వాళ్ళ పేర్లే ఆ శిలాపలకం మీద ఉన్నాయి. ఇప్పుడు మన 10 ఏళ్ళు వస్తే ఒక పేరు ఉందా ఆడ ఏముండదు, వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఏముండదు. అందుకోసం వాళ్ళు చేయాల్సిన పని చేసారు, అంతా అటు ఇటు అయింది, అంత గందరగోళం. అందుకోసం హరి కచ్చేయరు వాళ్ళు కట్టిందే వాళ్ళు గురుకుతే దానికోసం మేము ఏది కడతామని చెప్పారు. కానీ మనం ఏం చేసినాము అని అమ్మ బొందలగడ శ్మశాన వాటికలు వైకుంఠ ధామాలు కాదు నాయన. ఆ ఇల్లు నేలడో గుడిసె నేలడో 4 ఇల్లు ఇద్దామని ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఏనాడైతే ఇల్లు ఇచ్చిండ్రో మనము నా ఇల్లు ఇస్తున్నాం.